Information is wealth. Hi all, welcome to my ఛానల్ లెర్న్ మోర్ నో మోర్. సో ఇప్పుడు కూడా ఏంటంటే మనకి ఈ వెబ్సైట్ వచ్చేసరికి డిఫరెంట్ అనే చెప్పుకోవాలి. సో ఇది ఒక ఆల్ ఇన్ వన్ వెబ్సైట్ అనమాట. ఎందుకంటే ఆల్ ఇన్ వన్ అని అంటే దీంట్లో వచ్చేసరికి అన్ని అప్డేట్స్ గురించి అయితే అన్ని అప్డేట్స్ వస్తున్నాయి. ఏదైనా మార్కెటింగ్ గురించి కానీ, లేదంటే టెక్నాలజీ గురించి కానీ, లేదంటే కానీ మనీ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, లేదంటే ఎనర్జీ గురించి కానీ, లేదంటే మ్యాప్స్ గురించి అండ్ మైనింగ్ గురించి, గ్రీన్ గురించి, అబ్బో ఒకటిగా రెండు కాదు ఓళ్ళని ఉన్నాయి, మామూలు కాదు. ఒకసారి అన్ని ఆప్షన్ చూసేద్దాం. చూసేసే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఇంతకుముందు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వెబ్సైట్స్ చాలా మీకు మనకి ఛానల్లో పెట్టాను. సో మీకు నచ్చుతాయి కూడా చూడండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. సో వెబ్సైట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది అనమాట వెబ్సైట్ వచ్చేసరికి విజువల్ క్యాపిటలిస్ట్ అనమాట. మనకి ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు అక్కడ డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక సో ఇది వచ్చేసరికి ఏంటంటే మీరు కావాలంటే ఫాలో అవ్వచ్చు ఫేస్బుక్లో అండ్ ట్విట్టర్ ఇంకా సింబల్ మార్చలేదు ఇంకా ఎక్స్. సో లింక్డ్ఇన్లో ఫాలో అవ్వచ్చు అండ్ యూట్యూబ్లో కూడా ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. అండ్ దీనికి మన ఛానల్ ఏంటంటే లెర్న్ మోర్లో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. దాని లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు డైరెక్ట్ జాయిన్ అయితే దాంట్లో జాయిన్ అయితే ఇన్ కేస్ మీరు ఏమైనా అప్డేట్స్ మిస్ దాంట్లో మీరు పొందొచ్చు. సో అంటే ఇది వచ్చేసరికి ఏంటంటే ఫెయిల్ అవుతారు. ఆ సబ్స్క్రైబ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ అని మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే సో ఎందుకంటే మీకు ఏదైనా లేటెస్ట్గా మీకు ఏమైనా డాక్యుమెంట్స్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ వస్తే మీకు డైరెక్ట్గా మెయిల్ అనేది వస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఇచ్చాను, నాకు చాలా మెయిల్స్ వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. అండ్ వెబ్సైట్ వచ్చేసరికి మనకి టోటల్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆప్షన్ ఉంది, మీకు చూపిస్తాను. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఏంటంటే అని చెప్పి సో ఒకసారి కిందకి వెళ్దాం. సో ఇంటర్వ్యూస్ వచ్చేసరికి ఎలా ఉందన్నమాట ఛానల్ వచ్చేసరికి. సో మేము ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఏంటంటే డిఫరెంట్ టెక్నాలజీస్ గురించి అండ్ మ్యాప్స్ గురించి అండ్ ఇంకోటి ఏంటంటే జర్నల్స్ గురించి అండ్ ఇంకా మ్యాప్ పాపులేషన్ గురించి డిఫరెంట్ మనకి టాపిక్స్ అన్ని ఇక్కడ కవర్ చేస్తారు చూడండి. సో లేటెస్ట్గా ఏదైతే మనకి పాపులర్గా ఏం నడుస్తున్నాయో సో ఇక్కడ మనకి కనపడతాయి. సో టెక్నాలజీ గురించి, లేదంటే పాలిటిక్స్ గురించి, లేదంటే బ్రాండ్స్ గురించి, లేదంటే ఎనర్జీ గురించి, మార్కెట్ గురించి. సో ఇక్కడ వెళ్తే ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు మనకి దేని గురించి కానీ దాని గురించి మార్కెట్ గురించి, లేదంటే V+C అని ఉంది. సో మనీ గురించి అలా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చారు. సో మనం కిందకి వెళ్దాము. సో ఇది అనమాట. ఇదేంటంటే సంథింగ్ హైలైట్స్ లాగా ఉన్నాయి. స్క్రోల్ ఫర్ మోర్ అంట. సో మనం ఇక్కడ స్క్రోల్ చేద్దాం, ఏం కనబడుతుంది మరి ఏంటో. స్క్రోల్ చేసాము, మరి ఈ అవకాశం వద్దాం ఏమన్నా కనిపెత్తే మరి అయితే స్క్రోల్ చేసుకుంటే మనకి ఇంకా కనిపిస్తాయి అనమాట. సో మోర్ న్యూస్ వచ్చేసరికి ఏంటంటే ఇండివిజువల్ కింద అంటే ఓవరాల్గా మనకి పైన అయితే మనకి మొత్తం డిస్ప్లే చేశారనమాట ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో మనం ఇంకా మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి మనం కవర్ చేద్దాము. సో ఇది అనమాట. ఇంకా మోర్ పోస్ట్ కావాలంటే మీరు క్లిక్ చేస్తే వస్తాయి. సో కింద ఆల్రెడీ ఇందులో పైన చూసాం కదా. సో దీంట్లో కావాలంటే మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ అబౌట్ గురించి అండ్ సబ్స్క్రైబ్ గురించి అండ్ మెయిన్ ఆప్షన్స్ కింద పెట్టారు. సో లైసెన్స్ గురించి అండ్ అదర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అది ప్రతి వెబ్సైట్ మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్ కేస్ ఎనీ పర్పస్ గురించి అని అయితే. అండ్ ఇంకోటి వచ్చేసరికి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ పెట్టుకున్నారు కదా. ఇది వచ్చేసరికి ఏంటంటే మెయిన్ మనకి మెనూ లాగా అనమాట. మనకి మెనూ టైప్లో మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ మనకు ఒకసారి వెనక్కి వెళ్తాను అకండి. సో ఇక్కడ చూసారా, ఇది వచ్చేసరికి ఏంటంటే మెనూ టైప్. ఇక్కడ ఎక్కడన్నా కానీ మీరు ఏ వెబ్సైట్లో చూసినా కానీ మనకి ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ అండ్ 3 సింబల్ లేదు, మేబీ ఇక్కడ కానీ లేదంటే కనుక మనకి రైట్ సైడ్లో కానీ ఇక్కడ కానీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే ఏంటంటే మనకి వేరియస్ టాపిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేశారు. చూడండి ఇక్కడ చూడండి, మీరు పర్టికులర్గా ఓన్లీ ఒక మనీ గురించి లేదంటే మార్కెట్ గురించి చూస్తున్నట్టయితే కనుక మీరు ఇక్కడ బ్రౌజ్ టాపిక్లోకి వెళ్ళి సో మార్కెట్ గురించా, టెక్నాలజీ గురించా, మనీ గురించా, ఎనర్జీ గురించా, లేదంటే హెల్త్ కేర్ గురించా, లేదా మైనింగ్ గురించా, లేదా గ్రీన్ గురించా, చాలా ఉంది. దీంట్లో అయితే పర్టికులర్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే మీకు పర్టికులర్ టాపిక్ మీద వస్తాయి.
అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి, రిపోర్ట్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి డిఫరెంట్ పవర్ అండ్ కొన్ని కంపెనీస్ కొన్ని రిపోర్ట్స్ అనేవి ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. సో ఆ రిపోర్ట్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ అబౌట్ కింద చూసారు కదా, సేమ్ మెయిన్ ఆప్షన్స్ పైన పెట్టాడు. సో మనం దీని నుంచి బయటకు వచ్చి ఒకసారి మామూలుగా బయట నుంచి చూసుకుంటూ వెళ్తాము. సో బయట కూడా సేమ్ అయ్యే ఆప్షన్స్ ఇక్కడ ఇంత చూసారు కదా, ఇక్కడ దీంట్లో మనకి ఏదైతే మనకి మార్కెట్ అన్ని కనపడుతున్నాయి చూసారు కదా, సేమ్ అయ్యే బయట ఉన్నాయి కదా. ఇది ఏంటంటే మనకి ఆప్షన్స్ లాగా ఇచ్చారు, మెనూ లాగా ఇచ్చారన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇనిషియల్గా ఏంటంటే మార్కెట్ గురించి సో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. సో మార్కెట్ గురించి సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకి సో యాడ్లు అని మనకి కామన్, ఎందుకంటే మనకి ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండాలి కాబట్టి సో ఇది క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేసిన ఇది వచ్చేసరికి ఏంటంటే మార్కెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో అమెరికాలో ఉన్న వెహికల్స్ గురించి సో ఇన్ఫర్మేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో మనం ఇంకా కిందకి మూవ్ అవుదాం ఒకసారి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లేటెస్ట్గా ఏదైతే ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో పనామా కెనాల్ ట్రాఫిక్ అంట. సో మనకి ఏ టైప్ షిప్స్ అనేవి ఎక్కువ మనకి వెళ్తున్నాయి, సో ఎవరి దగ్గర నుంచి ఎంత షిప్పింగ్ జరుగుతుందని చెప్పి పనామా కెనాల్ నుంచి షిప్మెంట్ కేటగిరీకి ఇన్ఫర్మేషన్ ఏం టర్మ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి క్రాస్ అవుతుంది. సో మనకి ఏదైతే మార్కెట్ గురించి అనుకున్నామో, సో మార్కెట్ ఎలా ఉంది ఏంటి, డౌన్లో ఉందా ఫరెస్ట్లో ఉందా ఏంటి, ఏది ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి, ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ మోర్ పోస్ట్ కావాలంటే మోర్ పోస్ట్ చూడొచ్చు, లేదు పాపులర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మనకి ఎప్పుడన్నా ఏది ఓపెన్ చేసినా కానీ మనకి ఇక్కడ చూడండి లేటెస్ట్ అండ్ పాపులర్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు లేటెస్ట్ ఏది తెలుసుకోవచ్చు. సో పాపులర్ అంటే ఏంటంటే కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి, లేదంటే కొంచెం అప్డేట్గా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మార్కెట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చి టెక్నాలజీ గురించి వద్దాం. సో టెక్నాలజీ గురించి మనం ఇక్కడ క్లిక్ చేశాను. సో టెక్నాలజీ గురించి ఇప్పుడున్న టెక్నాలజీ, సో లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో సో ఇక్కడ మనకి చూపించారనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనం ఇలా ఓపెన్ చేస్తున్నాం కదా, సో ఇది ఒకటే ఇన్ఫర్మేషన్ అని కాదు. సో మనం ఇప్పుడు ఏదన్నా ఒకటి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని సో దాపల ఎలా ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం ఒకసారి. టాప్ 50 డేటా సెంటర్ మార్కెట్స్ సో అలా ఇచ్చాడు. 50 years ఆఫ్ వీడియో గేమింగ్ ఇండస్ట్రీ అంట. సో ఇది చూద్దాం, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది వీడియో గేమింగ్ ఇండస్ట్రీస్. సో బై ద వే మీరు గేమ్స్ ఆడతలేదు కదా, కామెంట్ చేయండి ఒకసారి. సో 50 years ఆఫ్ వీడియో గేమింగ్ అనమాట. ఇక్కడ చూడన్నాడు డేటా ఫార్మాట్లో అయితే మనకి ఇక్కడ ప్రజెంట్ చేసాడు, చాలా ప్రజెంటేషన్ చాలా నీట్గా చూపెట్టాడు. సో ఇక్కడ చూడండి మనకి 1971లో ఎలా ఉంది, 77లో ఎలా ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే విఆర్ గేమింగ్ వచ్చేసరికి బాగా ఉంది. సో 5 billion దాకా ఉందండి ఇప్పుడు దాని మార్కెట్ వాల్యూ వచ్చేసరికి. సో చాలా ఉన్నట్టే అనమాట. సో మనకి కొంచెం కిందకి వెళ్దాము. కింద వచ్చేసరికి ఏంటంటే అలా ఎంత బిలియన్ ఉంది ఏంటి, దాని రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుందని చూస్తే ఇక్కడ ఉంది కదా మనకి 1 to 8 మనకి ఇక్కడ ఉన్నాయి. సో 53 ఎంట్రీస్ దాకా మనకి ఇక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ నొక్కొని వెళ్తే మనకి 53 దాకా ఎంట్రీస్ అనేవి కనపడతాయి. సో అప్పుడు దాకా మనకి ఎంత వరకు మనకి దాన్ని ఏమంటారు ఇంకా మనం ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తామో తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా మనకి రెవెన్యూస్ వచ్చేసరికి మనకి ఇండివిజువల్గా మెన్షన్ చేశారు, ఎంతెంత షేర్ పడుతుంది, ఎంత హోల్డింగ్ పడుతుంది అని చెప్పి మనకి పీసీ గేమింగ్, మొబైల్ గేమింగ్ ఎలా ఉంది ఏంటి, అండ్ పీసీ గేమింగ్ ఎంతవరకు అవుతున్నాయి ఏంటి అని చెప్పి మనకి ఇచ్చారు. సో ఎంట్రీస్ ఇచ్చారు. మీకు మొత్తం చూడాలంటే మొత్తం 41 ఎంట్రీస్ ఉన్నాయి. మొదలైతే లాస్ట్లో ఉంటుంది. ఎట్ ప్రెసెంట్ అయితే కనుక 22 అయితే కనుక 24% వచ్చేసరికి పీసీ నుంచి ఉంది. సో మొబైల్ రెవెన్యూ వచ్చేసరికి 55%, ఎందుకంటే చేతిలో ఉంటుంది కదా, అదే పని ఆడతాం అనమాట. ఇప్పుడిప్పుడే మనకి విఆర్ అండ్ డెవలప్ అవుతుంది కాబట్టి 2.5% మాత్రమే దానికి ఉందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసారు కదా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం ఇచ్చారు. ఓకేనా, అండ్ క్లిక్ ఫర్ మోర్ కమెంట్స్ అంటే మీరు ఇంకా అంటే ఎవరన్నా కమెంట్ చేస్తుంటే కనుక మీకు అవి కనిపిస్తాయి అనమాట. సో నేను పైకి వెళ్ళిపోతున్నాను ఓవరాల్గా మొత్తం అంతా. సో ఇది మనకు వచ్చేసరికి ఇంకా టెక్నాలజీ చూసాం కదా, టెక్నాలజీ నుంచి మనం లోపలికి వచ్చాము. సో ఇప్పుడైనా టెక్నాలజీ నుంచి అయిపోయింది కాబట్టి సో మనీ గురించి
సో మనీ గురించి కూడా సేమ్ అదే అనమాట. మనకి ఏదైతే మనీ గురించి ద వరల్డ్ రిచెస్ట్ కంట్రీ అక్రాస్ 3 ట్రైస్ అంట. సో వాటి మనీ గురించి అన్నమాట. సో ఏది రేటింగ్లో ఉంది ఏంటి, ఏది ఎంత మనకి ఎంత వెల్త్ జనరేట్ చేస్తుంది ఏంటి అని చెప్పి ఇక్కడ మనకు మీకు ఏదన్నా ఒక చదవాలని ఉంటే కనుక జస్ట్ ఒకసారి దాన్ని క్లిక్ చేసుకోవడం అండ్ చదువుకోవటం. సో క్లిక్ చేసుకుంటే మనకు సేమ్ దాని గురించి మ్యాటర్ ఓపెన్ అవుతుంది అన్నమాట. సో సేమ్ అదే. అండ్ హెల్త్ కేర్. సో మనకి హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఎలా ఉంది ఏంటి వరల్డ్ వైడ్గా అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ద వరల్డ్ 50 లార్జెస్ట్ ఫార్మాస్ట్. ఇప్పుడు ఫార్మా బిజినెస్ అనేది మామూలుగా లేదు, ఫార్మాసిటికల్స్ మామూలుగా లేదు. సో మీకు తెలిసిందే ఆల్రెడీ. అది కూడా సేమ్ అంతే అనమాట. సో కొత్త లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మీకు ఏదైనా కావాలంటే సో ఇది క్లిక్ చేస్తుంటే మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో మీకు అది ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట. ఇప్పుడు హెల్త్ అయిపోయింది. సో అంటే ఎనర్జీ గురించి. సో ఎనర్జీ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి పవర్ జనరేషన్. సో ఇప్పుడు మనకి డిఫరెంట్గా రన్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇదివరకు అంటే సోలార్ కానీ లేదా విండ్ ఎనర్జీ అంటే. సో ఇప్పుడు వచ్చరికి ఏంటంటే మనకి మారింది కొంచెం డిఫరెంట్ ఎనర్జీస్ క్రియేట్ చేస్తాం. సో హైడ్రోజన్ క్రియేట్ చేయడం, లేదంటే హైడ్రోజన్ ఎనర్జీ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ సెల్స్ గురించి, లేదంటే ఈవీ గురించి జనరేషన్ గురించి, లేదంటే సోలార్ గురించి జనరేషన్స్ అయితే చాలా ఉన్నాయి మనకి పవర్ గురించి. అండ్ మ్యాప్స్ గురించి. సో ఇదేంటంటే మనకి కొన్ని ఎడిషనల్గా కొన్ని మనకి చేంజెస్ అనేవి అప్పుడప్పుడు కొన్ని మ్యాప్స్లో చేంజెస్ చేస్తారు. సో లొకేషన్ వైడ్గా లేదంటే ఏదైనా విడిపోయినా లేదంటే ఏదైనా ఫార్మ్ అయినా కానీ మ్యాప్స్లో చేంజెస్ చేస్తారనమాట. సో ఇన్ కేస్ మీకు ఏమైనా ఎడిషనల్గా చేంజెస్ తెలుసుకోవాలంటే ఇదనమాట. ఏ మ్యాప్స్ ఏది ఏంటి, ఏది ఎంతవరకు ఉంది ఏంటి. సో చేంజెస్ చేసి దీంట్లో అనేది మనం మెన్షన్ చేస్తారు మ్యాక్సిమం ఆఫ్ ది హౌ మచ్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ కవర్డ్ బై క్రాప్ ల్యాండ్స్ అంట. సో క్రాప్ ల్యాండ్స్ అయితే మనకి ఎక్కడ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకసారి ఇది ఓపెన్ చేద్దాము. క్రాప్ ల్యాండ్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఏంటి అని అడిగితే మ్యాక్సిమం మన దగ్గరే ఎక్కువ ఉండొచ్చు అని జస్ట్ అనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనదైతే చాలా వరకు మనకి కవర్ పర్సంటేజ్ వచ్చరికి మనకి చాలా వరకు ఉంది. మనకి ఈ రీజన్లో అయితే మనకి ల్యాండ్ పర్సంటేజ్ చాలా ఉంది. క్రాప్ ల్యాండ్స్ అంటే ఓన్లీ క్రాప్ ల్యాండ్స్. దాని గురించి కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఏ దానికి ఏ కంట్రీకి ఎలా ఉంది ఏంటి, సో దానికి ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటి, చేంజ్ ఓవర్ ఎంత అయింది ఏంటి అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చాలా వరకు తగ్గిపోతున్నాయి క్రాప్ ల్యాండ్ వచ్చేసరికి. సో మరి చూడాలి మనకి ఏమవుద్దాం మరి. సో నేనైతే ఒకసారి బ్యాక్ వస్తున్నాను ఆప్షన్కి. వచ్చిన తర్వాత వచ్చేసరికి ఏంటంటే మ్యాప్స్ ఆల్రెడీ అయిపోయింది. సో మైనింగ్ గురించి. సో మైనింగ్ అంటే మనలో మామూలుగా తవ్వుతాం అనమాట. అడిషనల్గా ఏంటంటే మనకి కొత్త ఎలిమెంట్స్లో కూడా మనకి పీరియాడిక్ టేబుల్లో కొత్త ఎలిమెంట్స్ అనేవి మనకి వచ్చినాయి అనమాట, యాడ్ అయినాయి. సో వాటి గురించి మీకు చూడవచ్చు. అండ్ కొత్త ఎలిమెంట్స్ అని ఇక్కడ లేదా మైనింగ్స్కి ఎవరెవరు ఎంత రీడింగ్లో ఉన్నారు ఏంటి, సో ఎవరెవరు ఎంత మైన్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఆల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు మైనింగ్ వచ్చేసరికి. సంథింగ్ గ్రీన్ అంట. గ్రీన్ వచ్చేసరికి క్లీన్ ఎలక్ట్రిసిటీ అవుట్లుక్ అంట. ఓకే. ఏదైతే మనకి పొల్యూషన్ లెస్గా ఎక్కువ పవర్ అనేది జనరేట్ చేస్తున్నారు, సో క్లీన్ ఎనర్జీ చేస్తున్నారు, సో వాళ్ళ గురించి అనమాట. సో వాళ్ళ గురించి కూడా అండ్ ఏ కంట్రీ ఇప్పుడు ఎంత లీడింగ్లో ఉంది ఏంటి అని కూడా మనకి మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ చూసారు కదా, లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా కూడా దేంట్లో ఉంది ఏంటి అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు కావాలంటే ఇన్ఫర్మేషన్ మధ్య ఇక్కడ చూడొచ్చు. సో ఫ్యూచర్ కంపెనీస్ అంట. సో ఏంటంటే మనకి మేబీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా అయిపోవచ్చు. ఇది వచ్చాక ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అనమాట. సో ఏదైతే కంపెనీ దీంట్లో వర్క్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. సో క్రియేటర్ ప్రోగ్రామ్. సో వచ్చరికి ఏంటంటే క్రియేటర్ స్ట్రీమింగ్ ఉంది అండ్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళు హబ్ ఉంది అండ్ ఇక్కడ సబ్మిషన్స్ అనమాట. సో రిపోర్ట్స్ కావాలంటే మీరు ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉంటాయి. సో ఛానల్స్ వచ్చేసి ఏంటంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ ఛానల్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెడతారనమాట. సో ఇది అనమాట వెబ్సైట్స్. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చాక మన సర్చ్ ఆప్షన్ ఇచ్చారు. సో దట్ ఏంటంటే మీకు కావాల్సిన పర్టికులర్ టాపిక్ నిచ్చిందో లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీరు ఇక్కడ టైప్ చేసుకుని చూసుకోవచ్చు, మీరు ఎత్తుకోవచ్చు అనమాట. ఓకేనా. సో వెబ్సైట్ అయితే ఇదనమాట. సో లింక్ అయితే మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను.
సో వెబ్సైట్ ఇద్దరితో అయిపోయింది. ఓకేనా? మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉందని అనుకుంటున్నాను. సో మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ డిస్క్రిప్షన్‌లో ఏంటంటే కొన్ని అడిషనల్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. సో దట్ మీకు యూజ్ అవుతే అవ్వచ్చు. మేబీ పాసిబిలిటీ ఉండొచ్చు. అండ్ ఫ్రీ లింక్స్ కానీ మన లింక్డ్ఇన్ అకౌంట్‌లోను అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా మీకు లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో దట్ మీరు దాని నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు మీరు. ఓకేనా? ఓకే అన్నమాట. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఓకే, మరి ధన్యవాదాలు. ఉంటాను. ఓకేనా? ఓకే, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.